నువ్వు రఫ్గా తయారవ్వాలని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేనురా. నువ్విది చూసి తట్టుకోలేకపోవచ్చమ్మా. నీకోసం నేను ఆగిపోతే రేపొద్దున 4 రౌడీల ముందు నేను తప్పించుకుని తిరగాల్సి వస్తుంది. ధైర్యం ఎక్కడుంటుందంటే ఈ ఆదిత్య దగ్గర ఉంటుందని చెప్పుకునేలా అవ్వాలి. నువ్వు శివమని చూసావు కదమ్మా, అందులో నాగార్జున లాగా ఉండాలి. ఎందుకొచ్చిన కర్మరా ఇదంతా? 10 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంది మనకు. శుభ్రంగా లక్ష్మిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండరా. 1-2 మనవళ్ళు ఇచ్చుకుంటే నేను ఆడించుకుంటూ హాయిగా సుఖంగా ఉంటాను. వెంకటలక్ష్మి. ఆ తర్వాత ఏముందమ్మా, వాళ్ళని కూడా నాలాగే శుద్ధ మొద్దులా పెంచుతావు అంతే కదా. నన్ను మగపిల్లలా కాకుండా ఆడపిల్లలాగే పెంచావు. రే, పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా. ఆడపిల్ల అనే మాట ఈ ఇంట్లో ఎత్తడానికి అస్సలు వీల్లేదు. కూతురు అనే మాట నాకు అస్సలు వినిపించకూడదురా. నువ్వు మగాడివిరా, నిన్ను మగాళ్లా పెంచాను. కాకపోతే కాస్త గారాబం చేశాను అంతే. ఏ తల్లైనా కొడుకుని ఇలాగే పెంచుతుంది. కాని నువ్వే ఈ మధ్య వాళ్ల మాటలు వీళ్ల మాటలు విని నన్ను ఎదిరించడం మొదలు పెడుతున్నా. నీకు తోడు మీ నాన్న తోడయ్యారు. రే, అమ్మను అర్థం చేసుకుంటేనేరా ప్రపంచం. అమ్మ లేకుంటే ప్రపంచమే లేదు. అయినా నీకు ధైర్యం లేదని పిరికివాడని ఎవరన్నారా నిన్ను? ఎవరు అన్నావేంటి? అదిగో ఆ తులసినే అందమ్మా. తులసా? వీడిని రెచ్చగొట్టేది అదా? వీడికి ధైర్యం చెప్పి నా మీదికి పంపాలని చూస్తోందా? ఈ బ్యాగును కొడుతున్నట్టు నన్ను కొట్టమంటుందా? అంతే కదా దాని ఉద్దేశం? ఏయ్, ఏమైందే నీకు? కొత్తగా ఈ డిష్యూ ఏంటి? ఇప్పుడున్న నీ వాగుడికే వదిన మన మీద విరుచుకు పడుతుంది. ఈ డిష్యూలు అక్కడ ప్రదర్శించవనుకో, కర్ర తీసుకుని అందరి కాళ్ళు విరక్కొడుతుంది. ఇది ఎవరి మీద దాడి చేయడానికి కాదు ప్రియా, నా ఆత్మరక్షణ కోసం. అందుకే వితౌట్ గ్లౌస్ ప్రాక్టీస్ చేస్తున్నా. అటు ఇటు డిపార్ట్మెంట్ మనుషులేగా ఉన్నారు. కొత్తగా నీ ఆత్మరక్షణకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? పైగా దీని మీద ప్రయోగాలెందుకే? ఇక్కడ ఏ ప్రమాదం లేదు. కానీ రేపు మీ కోరిక ప్రకారం మీ అల్లుడికి పెళ్ళాన్నైతే అయితే నీ రక్షణ ఇంకా పెరుగుతుంది గాని ఏం తక్కువ అవుతుంది? కరెక్ట్ గా ఇక్కడే మీరు వాడి విషయంలో పప్పులో కాలేస్తున్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ధైర్యం నిల్లు. ఒసే, నిన్ను కొట్టకు. ఫ్లాష్ కట్ ఒప్పించేస్తాను చూడు. ప్లీజ్ అండి, ప్లీజ్ మీకు దండం పెడతానండి, ప్లీజ్. అది నా మరదనండి, నా కాబోయే వారి అండి, ప్లీజ్. మీకేం కావాలంటే అది ఇచ్చేస్తాను. కావాలంటే ఈ చైన్ తీసుకోండి. చూసావా, అది జరిగింది. ఇప్పుడు మైండ్ వాయిస్ కాకుండా డైలాగ్ ని పైకి చెప్పు. అదంతా నీ డ్రామా అని వాడికి తెలిసే. అందుకే వాడు డ్రామా ఆడుంటాడు. డ్రామా కాదు, వాడికి నిజంగానే ధైర్యం లేదు. వదినెదిరించి మాట్లాడిన వాడికి ధైర్యం లేదంటే నేను ఒప్పుకోను. తులసి, ఒసే తులసి, ఒసే తులసి. రావదునా? అది కాదు, నేనేం కూర్చోడానికి రాలేదు, తులసిని 4 దులపడానికి వచ్చాను అని అంటుంది. అంతేనా దుర్గమ్మ? అంటానే. ఎందుకన్ను? నువ్వు పెద్ద రౌడీ రంగమ్మ కదా. ఏవే, ఆదిత్యకి ధైర్యం లేదని రెచ్చగొడతావా? రెచ్చగొట్టడం ఏంటి? నిజం చెప్పాను. ఇన్స్పెక్టర్ అనేవాడికి ధైర్య సాహసాలు ఉండాలి తప్ప. పిచ్చి పిచ్చిగా వాక్కు. వాడికి ధైర్యం లేకపోవడం ఏమిటే? అలా రెచ్చగొట్టి నా మీద తిరగబడేలా చేయాలనే దీని ఉద్దేశం. అది కాదు వదినా, అది. వద్దమ్మా, వద్దు. నువ్వే ఫ్లాష్ కట్స్ అంటూ నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేయకు. ఫ్లాష్ కట్టా? సరిగ్గా ఇందాక ఇది ఈ మాటే అందే. అంటుంది, ఎందుకనదు? ఏవిడ గారి కదా బావని రెచ్చగొట్టింది. ఫ్లాష్ కట్ అంటుంది, ఫ్లాష్ ఫార్వర్డ్ అంటుంది. ఈవిడ గారు పెద్ద డైరెక్టరు, రైటరు, యాక్టర్ కదా. చూడు తులసి, బావ నాకు కాబోయే భర్త. తన విషయంలో మళ్ళీ ఇలాగే రిపీట్ అయితే నీకు మామూలుగా ఉండదు.
అక్కడ పంచు బ్యాగ్ మీద పడాల్సిన పంచు నీ మొహం మీద పడుతుంది. సరే నువ్వుండు. అది కాదు, నేను చెప్తున్నాను. వాణ్ణి గాని నువ్వు రెచ్చగొడితే కాళేశ్వరం కాజాని మడిచినట్టు మడిచి వేయిస్తాను. ఊరికే వేయించకూడదు అత్తయ్యా, పాకం పాకం కూడా పడతాను. పదత్తయ్య. ఏంటే నువ్వు పాకం పట్టేది? రా చూసుకున్నా. తులసి నువ్వు ఆగవే. అది అలా అలా బుద్ధి చెప్పు దానికి, అలా అదుపులో పెట్టు దాన్ని. పదవే లక్ష్మి. ఎక్కడికెళ్ళారక్క? ఇంకెక్కడికి? ఆ తులసి ఇంటికే. తులసి ఇంటికా? ఎందుకు? చిన్నత్తయ్య మరే అది నీకు ధైర్యం లేదు, నువ్వు పిరికివాడవని ఎవర్రా నిన్నంది? నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అంత ఖచ్చితంగా దీనికి ఆదితికి పెళ్ళని చెప్పిన తర్వాత కూడా అది కాస్త కూడా తగ్గకుండా ఇంతలా రెచ్చిపోతుందంటే కారణం ఏంటంటావు? ముట్టె పొగరు, ముదనష్టపు పెంపకం. అది తగ్గకపోతే ఏవైనా తలనొప్పులు తెస్తే దాని మొహం తెస్తుంది. అది పల్టీలు కొట్టినా తిమ్మక్క వేషాలు వేసినా దాని ఆటలు నా దగ్గర సాగో. దాని చేతులు దాన్నెత్తి మీదే పెట్టించి గిరగిర గిరగిర దాని చుట్టూ దాన్నే కోతులు తిప్పి పంపిస్తాను. దాని విషయంలో మనం కంగారు పడాల్సిన పని లేదు. ఎన్ని రంగులు రాసుకుని ఎన్ని వేషాలు వేసినా చివరికి అది మొహం కడుక్కోవాల్సింది. చిన్నత్తయ్య ఒకసారి మనం బయటకు వెళ్దాం పదా. ఎక్కడికే? పనుంది చెప్తాను పదా. అబ్బా ఎక్కడికో చెప్పమన్నాను కదా. నువ్వు ముందు పదా. అయ్ ఏరా నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదారా? ఎలాగో ధైర్యం లేదు. నీ బుర్రకేమైందిరా? బాడీలో కలేజా లేదు అనుకుంటే బ్రెయిన్ లో కామన్ సెన్స్ కూడా లేదంట్రా. నీకు ప్రతిదీ నేను నేర్పించాలా? కామన్ సెన్స్ అంటే ఏంటి, కలేజా అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి? ఏంటే నేనేం చేశానని బైక్ అడ్డంగా పెట్టి ఇలా క్లాస్ పీకుతున్నావు? జనరల్ గా ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ నానదు అంటారు. మరి అలాంటిది నీకేమైందిరా? నువ్వు కూడా చీమ చిటుక్కుమంటే వెళ్ళి మీ అమ్మకి చెప్పాలా? నేను నిన్ను ధైర్యం తెచ్చుకోరా అని చెప్తే నువ్వు వెళ్ళి మీ అమ్మకి చెప్పాలా తులసి ఇలా అంది అని? నా గురించి ఎందుకు చెప్పావురా? ముందు నీ గురించి నువ్వేడు. అంతా నేను ట్రైనింగ్ ఇస్తున్నట్టు మీ అమ్మకెళ్ళి నువ్వు కంప్లైంట్ చేయడం ఏంట్రా? అంటే నీకు ఇండివిజువాలిటీ లేదా? లేకపోతే లేకపోయింది. నన్నెందుకు బయటికి లాగుతున్నావు? నన్నెందుకు తిట్లు తినిపిస్తున్నావు ప్రతిసారి? ఇంకొకసారి నా మీద మీ అమ్మకి కంప్లైంట్ ఇచ్చావంటే బాగుండదు చెప్తున్నా. అసలు నేను చెప్పాలని చెప్పలేదే. ఆవిడేదో అదెందుకు ఇదెందుకని చెప్పి అరుస్తుంటే గబుక్కు నోరు జారేశాను. నోరు ముయిరా. జారాడంట జారాడు. మౌత్ కంట్రోల్ నేర్చుకో. నేను ఎప్పుడు అడిగినా అయ్యో నోరు జారేశాను, గబుక్కును అనేశాను ఇవేగా నువ్వు చెప్పేది. ముందు నువ్వు ఆ పదాల్ని మర్చిపోరా. ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో తెలుసా? నువ్విలా ఉంటే ఇంక నీ దగ్గర రహస్యాలేమాగుతాయిరా? కట్టుకున్న పెళ్ళాలకు కూడా చెప్పర్రా కొన్ని విషయాలు. నువ్వు కూడా నేర్చుకో. నేర్చుకుంటానులే. నువ్వు నేర్చుకోకపోతే జీవితాంతం నేను నిన్ను పప్పు అనే పిలుస్తాను. సర్లేవే, బ్యాటిలా ఇవ్వు, నాకు మ్యాచ్కి లేట్ అవుతుంది. ముందు మన మ్యాచ్ సంగతి ఆలోచించు. ఈ మ్యాచ్ లో ఎప్పుడు ఉండేవే. తీసుకో. ఓసే లక్ష్మి ఆగవే, కొంచెం మెల్లగా నడవే. మెల్లిగా కాదు, ఈ విషయంలో తొందరపడకపోతే పని కాదు. అసలు ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పవే.
ఎక్కడికో చెప్పుకుంటే ఇలా పరిగెత్తిస్తున్నావేంటే? ఎంత దూరం వెళ్ళగా? చిన్నత్తయ్య కొంచెం ఓపిక పట్టు, ఆయాసం ఆపుకో. హోసే, నీ ఆవేశానికి నా ఆయాసం ఆపుకోవడం కాదే, అనంతలోకలికి పోయేటట్టున్నాను. ప్రాణం పైకి పోయేటట్టుంటే ఆయాసం ఆపుకుంటావేంటే? ఇలా గబగబ పరిగెత్తిస్తూ. నా వెయిట్ ఏంటి, నీ వెయిట్ ఏంటి? నీ వెనక ఎంత దూరం ఎలా పరిగెడతాననుకున్నావు? అయిపోయింది చిన్నత్తయ్య, దగ్గరకు వచ్చేసాం. అసలు ఎక్కడికే? పనిటో చెప్పు ముందు. చెప్తాను చిన్నత్తయ్య. ఈ దెబ్బతో నాకు బావకి పెళ్లి పక్కా అయిపోతుంది. ఖచ్చితంగా అయిపోయేలా చేస్తాను. ఏం చేస్తావే? అదే అడగద్దు, నాతోరా, నీకే తెలుస్తుంది. అయ్యి అది కాదే. ఏమండి, ఒకసారి దాన్ని చూడండి, పాపం పిచ్చి మొహంది. పిచ్చి మొహం నువ్వే అంటున్నావుగా, ఇంకెందుకు చూడ్డం? మీరంతా తేలిగ్గా దాన్ని తీసి పారేయకండి. పాపం, దానికి ఆదిత్య అంటే ఎంత పిచ్చో. ఎప్పుడు చెప్పేది కదా, అది వచ్చినప్పటి నుంచి బావంటే నాకిష్టం, బావను ప్రేమిస్తున్నానని చెప్తూనే ఉంది కదా. చెప్పడం వేరు, చేతలు వేరండి. ఇప్పుడు ఏం చేసిందని తనంత ఘనకార్యం? దాన్ని చూడగానే ఆదిత్య అంటే ప్రాణం అనేంతగా ఏం చేసింది? చేతి మీద వాడి పేరుని పచ్చబొట్టు వేయించుకుంది. ఏయ్, ఏంటి పిచ్చి పనులు? ఇలా ఒంటి మీద పేరు వేయించుకున్నంత మాత్రానా, బొమ్మలు వేయించుకున్నంత మాత్రానా అభిమానం ఉన్నట్టా, ప్రేమలున్నట్టా? అయినా దేవుళ్ల బొమ్మలు ఒంటి మీద వేసుకుని తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎంతమంది లేరు ఈ దేశంలో? అభిమానం అనేది మనసులో ఉండాలి, ఇలా పచ్చబొట్లలో కాదు. అది ఇప్పుడు ఏమైనా ఎఫెక్ట్ అయి నీ ప్రాణం మీదకొస్తే ఏమైపోతుంది నీ ప్రేమంతా? చివరికి నీ ప్రాణం పోతుంది, ప్రేమేమీ దక్కదు నీకు. అది పిచ్చి పని ఎలా అవుతుందండి? అదేదో వాడి మీద ప్రేమతో పచ్చబొట్టు వేయించుకుంటే పిచ్చి పని ఎలా అవుతుంది? దానికి కాబోయే మొగుడి పేరే కదా వేయించుకుంది. భర్త పేరుని చేతుల మీద కాళ్ల మీద రాసుకుని ఉంచుకుంటారా? మరి ఇంకే, వాడు చేతి మీదే ఉన్నాడు కదా, ఇంకా పెళ్ళెందుకు? తన చేతి మీద ఉన్నాడు, తనను అంటి పెట్టుకుని ఉన్నాడు. తను ఎటు వెళ్తే అటు వస్తాడనుకుని తను ఫీల్ అవ్వచ్చు కదా. అంతేలేండి, మీకు తులసి ఇష్టం కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. ఇదే పని తులసి చేస్తుంటే? ఎవరు చేసినా పిచ్చి పని పిచ్చి పనే. నేనెప్పుడు ఇలాంటి పనులను సమర్థించను దుర్గా. ఎవరి నమ్మకం వాళ్ళది. నాకు దాని మీద నమ్మకం, మీకు తులసి మీద నమ్మకం. చూడు, పిచ్చి పనులని సమర్థించమాకు. నిన్ను పిచ్చిదానిలా చూస్తుంది. నాకు ఇలాంటివన్నీ నచ్చవు. మావయ్యకి నేను చేసిన పనికి కనీసం జాలి కూడా కలగలేదు. పచ్చబొట్టు పొడిపించుకున్నానన్న కనికరం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నాడు. కనికరం లేని వాళ్ళు డిపార్ట్మెంట్ లోనే ఉంటారేమో. ఇదేంటి నాకు వీడియో కాల్ చేస్తుంది? చూద్దాం ఎందుకు చేస్తుందో. చేంటే వెంకటలక్ష్మి గార్ధవం. ఏంటి నన్ను చూస్తే బాగా ఎగతాళిగా ఉందా? దోషం పోవాలని అత్తయ్య గాడిదతో పెళ్లి చేసింది. ఊరికే గార్ధవం గార్ధవం అంటావేంటి? అది నువ్వు చేసుకుంది. గార్ధవంని చేసుకున్నావు కాబట్టి గార్ధవం అంటున్నాను. ఆ రోజే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదే. వెంకటలక్ష్మి అని పిలిస్తే నీ నోటు ముత్యాలు ఏమైనా జారిపోతాయా? అత్తయ్య ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసింది కదా, నేను బావకి కాబోయే భార్యనని. ఏ
వెంకటలక్ష్మి ఆదిత్య అనొచ్చుగా, లేకపోతే ఆదిత్య వెంకటలక్ష్మి అనొచ్చుగా. నోటికొచ్చింది కదా అని గార్ధబం అంటే దౌడలొత్తుతా. నీ వల్ల కాదులే గాని స్పెషల్ గా నాకు వీడియో కాల్ చేసావు, ఏంటో చెప్పు. దుర్గమ్మ కొత్త నగలు ఏమైనా కొందా? అవి చూపించడానికి చేసావా వీడియో కాల్? కొత్త నగలు కాదు, పెద్ద ఆభరణం. నాకు నేనే తయారు చేయించుకున్నాను. ఏంటో అంత పెద్ద ఆభరణం? చూస్తావా? చూపించమంటావా? అయితే చూడు. ఎందుకు నవ్వుతున్నావు? ఇదెలా ఉందో తెలుసా? బస్సులో సీట్ కోసం కర్చీఫ్ వేసుకుంటారు చూడు, అలా ఉందే నువ్వు చేసిన పని. నేను ఆల్రెడీ ఆన్లైన్ లో ఆ సీట్ ఎప్పుడో రిజర్వ్ చేసుకున్నాను. అది కన్ఫర్మ్డ్ బెర్త్. ఇప్పుడు నువ్వు వచ్చి కర్చీఫ్ వేసి నాది అంటే చెల్లదు. ఎందుకు చెల్లదో చూస్తాను. సీటు సెలెక్షన్ చేసే టీసీ లాంటి అత్తయ్య నా మనిషి. టీసీలు గీసీలతో పనులు కావమ్మా, ఐఆర్టీసీ ఉంటుంది, దాని ప్రకారం కన్ఫర్మ్ అవుతుంది. మధ్యలో టీసీలు గీసీలు అంటే క్రిమినల్ కేసులు అవుతాయి, జాగ్రత్త. క్రిమినల్ కేసు అయితే ఏం చేస్తావు? ఏమైనా అవ్వచ్చు. శృతి మించితే దేనికైనా సిద్ధమే ఈ తులసి. ఆ విషయం మర్చిపోకు. నీ వల్ల ఏమీ కాదు. మీ ఆయన గుడ్డేం కాదు. మా ఆయన గుడ్డేంటే? అదేనే, మీ ఆయన గాడిద కదా, అందుకే గాడిద గుడ్డేం కాదు అని అంటున్నా. ఓ, స్పెషల్ గా ఫోన్ చేసి చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాను చూడు అంటూ పాట పాడుకోవడానికి. ఇదేమి దసరా పుల్లోడు కాలం కాదు, ఇస్మార్ట్ శంకర్ కాలం. ఓసే, నీ పిచ్చి వేషాలు ఈ స్మార్ట్ తులసి దగ్గర సాగవు, జాగ్రత్త. ఇదేమి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాదు. 50% రిజర్వేషన్ ఆడవాళ్ళకి అని చెప్పినట్టు ఆదిత్య నాకు అనడానికి. ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ అయిపోయిందమ్మా. తులసి ఒకసారి డిసైడ్ చేసుకుంది అంటే ఫిక్స్ అయిపోయినట్టే, అదే ఫైనల్.